చందమామ కథ. కొంగ మెడ. భగవానుడు మొట్టమొదట ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఇప్పుడు మనం చూసే పక్షులు, చెట్లు ఈ మోస్తరుగా ఉండేవి కాదు. ఆ స్వరూపాలే వేరు. చెట్లు, చేమలు సృష్టి ప్రారంభంలో పొడవుగా మేఘమండలాన్ని తాకుతూ ఉండేవి. అంత పొడవుగా ఉండడం వల్ల మనుషులు, జంతువులు మసలడానికి ఇబ్బందిగా ఉండేది. మరి మనుషులు, జంతువులు అటు ఇటు మసలకపోతే తిండి దొరికేది ఎట్లా? పోతే చెట్ల కాయలు, పండ్లు కోసుకుందామంటే అవి మేఘమండలాన్ని తాకుతూ పొడవుగా ఉండడం చేత అసలే వీలు లేకపోయేది. ఆకాశమంత ఎత్తున ఉండే పండ్లు ఎవరందుకోగలరు? ఈ కష్ట సుఖాలన్నీ కనిపెడుతూ ఉన్న భగవానుడు యోచించి బ్రహ్మదేవుడికి కబురు పంపించాడు. బ్రహ్మ, ఈ చెట్లు పొడవుగా ఉండడం చేత వాటి ఫలాలను కోసుకుని అనుభవించడానికి మనుషులకు, జంతువులకు వీలు కాకుండా ఉంది. కనుక చెట్లలో పండిన ఫలాలను భూమి మీద పడవేయడానికి తగిన సాధనం ఏదైనా నువ్వు యోచించి వెంటనే సృష్టించవలసింది అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు భగవానుని ఆజ్ఞ ప్రకారం మొదట ఒక నెమలిని, ఆ తర్వాత ఒక కొంగను సృష్టించాడు. సృష్టి ప్రారంభంలోనే ఈ రెండు పక్షుల మధ్యలో అసూయ బయలుదేరింది. కొంగ సరాసరి భగవానుడి దగ్గరికి వెళ్లి, స్వామి, నెమలి ఎంతో చక్కగాను సుందరంగాను ఉన్నదని లోకం అనేక విధాలా మెచ్చుకుంటున్నది. లోకులు మెచ్చుకుంటున్న కొద్దీ నెమలి ఉత్సాహపడి తన అందానికి తానే మురిసిపోతున్నది. నేను చూడబోతే చిన్నదానిగా, భూమికి బెత్తుడు ఎత్తున పొట్టిగా కనపడుతున్నాను. అందుచేత నన్ను ఎవళ్ళు మెచ్చుకోవట్లే సరికదా, నా వైపైన కన్నెత్తి చూడడం లేదు. బ్రహ్మకు నా పైన ద్వేషం, ఇటువంటి పక్షపాతపు బుద్ధి ఎందుకు కలిగిందో ఏమిటో కనుక్కోండి అని ప్రార్థించేసరికి భగవానుడు మళ్లీ బ్రహ్మను పిలిపించాడు. ఏమయ్యా బ్రహ్మ, నువ్వు సృష్టించిన కొంగ ఇలా గోల పెడుతుందేంటి? నెమల్లాగా దాన్ని కూడా ఎందుకు అందంగా చేశావు కాదు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ, స్వామి, కొంగకు ఎలా ఇష్టమైతే అలాగే దాని రూపం సవరిస్తాను. ఇప్పుడైతే మాత్రం ఏం మించిపోయింది అంటూ కొంగను రెండు చేతుల్లో తీసుకుని ఒక చేత్తో దాని మెడ, రెండవ చేతు దాని కాళ్లు పట్టుకొని బాగా సాగదీనారంభించాడు. బ్రహ్మ చేసే మరమ్మత్తుకు తట్టుకోలేక కొంచెం సేపటికే కొంగ బాబోయ్, చాలు బాబోయ్ అని గోల పెట్టింది. అప్పటి నుంచి కొంగ కాళ్లు, మెడ పొడవై లోకులందరకు స్పష్టంగా కనపడేటట్టు తయారు చేయబడింది. తన పొడవాటి మెడ చూసుకుని నెమలి కంటే ఎత్తుగా ఉన్నాను కదా అని తృప్తిపడి కొంగ మురిసిపోయింది. బ్రహ్మ చేసిన ఈ మార్పుకి భగవానుడు సంతోషించి నెమలిని పక్షులకు రాజుగాను, నెమలి రాజు కింద కొంగ మంత్రిగాను ఉండాలని నియమించాడు. ఆ తర్వాత రకరకాల పక్షులను బ్రహ్మదేవుడు సృష్టించడం ఆరంభించాడు. అవన్నీ రెక్కలు టపటపా కొట్టుకుంటూ చెట్లపైకి చేరి వాటికి ఉండే పండ్లను భూమి మీద పడవేయడం ప్రారంభించాయి. అప్పటి నుంచి ఈ ఎగిరే పక్షుల సాయం వల్ల మనుషులకు, జంతువులకు తిండి సమస్య కొంతవరకు తీరింది. చందమామ కథ. అశ్వబలి. గుర్రాలకు ప్రసిద్ధి చెందిన అరేబియా దేశంలో పూర్వం గిజ్రు అనే గ్రామాధికారి ఒకడు ఉండేవాడు. పరిపాలనలో గిజ్రు చాలా ఖచ్చితమైనవాడు. కాని ఎంత ఖచ్చితమైనవాడో అంత దయకలవాడు. గిజ్రు గొప్ప దాత అని దేశ దేశాల కీర్తి వ్యాపించింది. దానం ఇచ్చేటప్పుడు ఎటువంటి త్యాగమైన చేసే సాహసం కలవాడు. గిజ్రు, నాకు ఈ వస్తువు కావాలి అని ఎవరైనా వచ్చి అడిగితే లేదు అనే మాట అతని నోట ఎన్నడూ రాదు. ఇంతటి ఉదారుడైన గిజ్రు వద్ద ఏదో ఒకటి అడిగి పట్టుకుపోవచ్చు కదా అని దూరదేశాల నుంచి కూడా ప్రజలు వచ్చేవారు. తన ఇంటికి ఎవరు వచ్చినా గిజ్రు ఎంతో మర్యాదగా వారిని ఆదరించి అర్ఘ్యపాద్యాదులిచ్చి పంచభక్ష పరమాణాలతో భోజనం పెట్టి హాయిగా పడుకునేందుకు హంసతూలికా తలపాలు అమర్చేవాడు. ఇటువంటి ఏర్పాట్లు చేసిన గిజ్రు మంచితనానికి మెచ్చుకొని ఆ వచ్చిన అతిథులు తృప్తి పడేవారు. ఒకవేళ గిజ్రు వద్ద అయాచితంగా ఏదైనా అడిగి పట్టుకుపోవాలనే దురాశతో వచ్చినప్పటికీ గిజ్రు ఇంట ఆతిథ్యం పొందిన తర్వాత వారిలో దురాశలు అంతరించి వారి మనసు మంచిగా మారిపోయేది. ఇటువంటి గిజ్రుకు ఈ లోకంలో అత్యంత ప్రియమైనది ఒక్కటే ఉన్నది. అదేమిటంటే అతను అపురూపంగా పెంచుకుంటున్న అమ్రాక్ అనే గుర్రం. అమ్రాక్ పైన గిజ్రుకు పంచ ప్రాణాలు. ఆ కాలంలో అరేబియా దేశాన్ని ఇబ్రహీం అనే సుల్తాన్ పరిపాలిస్తూ ఉండేవాడు. ఇబ్రహీం కూడా గిజ్రు అంత మంచివాడే. ఆయనకు కూడా గుర్రాలంటే చాలా సరదా.
సరదా ఉండడం చేతనే ఆ దేశంలో ఉండే అందమైన అరబ్బీ గుర్రాలను ఎక్కడెక్కడి నుంచి రప్పించి సుల్తాను తన దివాణపు డేరాలలో అట్టి పెట్టుకున్నాడు. కాని ఒక రోజున ఎవరో వచ్చి తమ దివాణంలో ఉండే గుర్రాలన్నిటికంటే గిజ్రు వద్ద ఉన్న అమ్రాక్ చాలా అందమైంది అని సుల్తాన్తో చెప్పారు. ఈ మాట విని సుల్తాను, సరే దీనికే ఉంది, గిజ్రుకి కోరినంత ధనమిచ్చి అమ్రాకును తీసుకురండి అని చెప్పి ఒంటిలపైన వరహా సంచులు వేయించి తన రాయబారుల్ని పంపించాడు. ఎంత ధనమిచ్చినా గిజ్రు తన గుర్రాన్ని వదల్లేదు. ఇది పని కాదని తలచి రాయబారులు ఒకసారి కంటే మరొకసారి ధనం హెచ్చు చూపిస్తూ 7 సార్లు గిజ్రు వద్దకు వెళ్లారు. ఎన్నడూ ఎవరికి ఏది అడిగినా లేదు అనే మాట చెప్పని గిజ్రు ఈ 7 సార్లు కూడా దయవుంచి మన్నించండి, అమ్రాకును తప్పించి మరేదైనా అడగండి అని వినయంగా చెప్పి వారిని పంపేశాడు. ఈ సంగతి సుల్తాన్ విని ఆశ్చర్యపడి ఇంతగా లోకం పొగుడుతున్నటువంటి ఆ అమ్రాకు సంగతి ఏంటో చూద్దామని తనే మారువేషంతో గిజ్రు వద్దకు వచ్చాడు. సుల్తాన్ వచ్చి కళ్ళారా ఆ గుర్రాన్ని చూసిన తర్వాత అమ్రాక్ పైన ఆయనకు చెప్పలేని మక్కువ కుదిరిపోయింది. సుల్తాను తన కోటకు వెళ్లిపోయాడు. అయితే మహాదాత అని లోకఖ్యాతి పొందిన గిజ్రు నోటి వెంట లేదనే మాట వచ్చిందే, అమ్రాకును నేను సంపాదించడం కల్లా అని సుల్తాను నిరాశతో మంచం పట్టాడు. క్రమేణా సుల్తాను వ్యాధి ప్రమాద స్థితికి వచ్చింది. అప్పుడు సుల్తాను కొడుకు వజీర్ని పిలిచి, ఓయ్ వజీర్, ఎలా అయినా సరే మనం ఆ అమ్రాకును వెంటనే సంపాదించుకు రావాలి, లేని పక్షంలో నా తండ్రి బెంగతో మరణించేటట్టున్నాడు, ఏమిటి నీ సలహా అని అడిగాడు. అందుకు వజీరు, అయ్యా మీరెందుకు అలా భయపడతారు, గిజ్రుకు ఎవరేది అడిగినా లేదు అనకుండా ఇచ్చే వ్రతమున్నది కదా, ఈ సంగతి ప్రపంచమంతటికి తెలుసు. అటువంటప్పుడు మనం గుర్రాన్ని అడిగి తీసుకోవటం అనేది ఏమంత అసాధ్యమైన పని, నేను చెప్పినట్టు చెయ్యండి. ఈ కార్యం నిమిత్తం గిజ్రు వద్దకు మీరే స్వయంగా వెళ్లి నాన్నగారి పేరు చెప్పి 1 సంవత్సరం పాటు అమ్రాకును మన దివాణంలో ఉంచాలని కోరండి, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పాడు. సుల్తాను కొడుకు తక్షణమే పరివారాన్ని వెంట పెట్టుకుని బయలుదేరి గిజ్రు డేరాకు చేరేసరికి అక్కడ ఒక గొర్రెల కాపరి తప్ప మరెవరూ లేరు. అయ్యా, ఇక్కడ నీళ్లన్నీ ఇంకిపోయినాయండి, కనుక ఇక్కడికి తిన్నగా తూర్పు దిక్కున 10 మైళ్ల దూరంలో ఉండే దొరువులో మకాం పెట్టారు అని చెప్పాడు గొర్రెల కాపరి. సుల్తాన్ కొడుకు వెతుక్కుంటూ వెళ్లి గిజ్రు మకాం చేరుకున్నాడు. గిజ్రు అతనిని ఒక పట్టుపరుపు పైన కూర్చుండబెట్టి మర్యాదలన్నీ జరిపిన తర్వాత భోజనానికి లెమ్మన్నాడు. ఆ విందులో వడ్డించిన పదార్థాల వంటివి సుల్తాన్ కొడుకు తన జన్మలో ఇంతవరకు ఆరగించి ఎరగడు. తర్వాత గిజ్రు సుల్తాన్ కొడుకు వద్దకు వచ్చి, ఈ ఎడారులన్నీ దాటి తమరిక్కడికి ఎందుకు దయచేశారో, నా వల్ల కాగల పని ఏమిటో సెలవియ్యండి అని అడిగాడు. అందుకు సుల్తాన్ కొడుకు, మీతో పని ఉండి వచ్చాము, మా తండ్రి గారు అమ్రాక్ మీద మక్కువ కలిగి దానికోసం బెంగ పెట్టుకున్నారు అన్నాడు. అమ్రాక్ మీదనా అని ఆశ్చర్యంతో అడిగి గిజ్రు తల వంచుకున్నాడు. అవును, అమ్రాక్ కోసం నాయనగారు బెంగ పెట్టుకుని మంచం పట్టి ఉన్నారు, ఆయన చాలా ప్రమాదావస్థలో ఉన్నారు అన్నాడు సుల్తాన్ కొడుకు. గిజ్రు బొట కన్నీరు కార్చాడు. ఇది చూసి సుల్తాన్ కొడుకు, గిజ్రు ఎందుకలా కంటతడి పెడుతున్నావు అని అడిగాడు. గిజ్రు కన్నీరు తుడుచుకుంటూ, తమరు వచ్చే సమయానికి నా గొర్రెల మందలు దూరాన ఉన్నాయి, అందుచేత విందుకు తగిన పదార్థం తయారు చేయాలనే ఆత్రంతో నా ప్రాణమైన అమ్రాక్నే వండి వడ్డించాను అని చెప్పలేక చెప్పాడు. గిజ్రు, మా పట్ల నీకు ఎంతటి భక్తి గౌరవాలున్నాయో ఇప్పుడు తెలిసింది. నీ ఔదార్యము త్యాగము ఎటువంటివో ఈనాటికి నేను గ్రహించగలిగాను. తీరా ఇప్పుడు అమ్రాక్ బలైపోయింది, ఏమి చేయగలం? కాని అమ్రాక్ బలి కావడం వల్ల నీ కీర్తి, నీ అసమాన త్యాగం వల్ల అమ్రాక్ కీర్తి శాశ్వతంగా భూలోకంలో నిలిచిపోగలవు అని చెప్పి సుల్తాను కొడుకు గిజ్రును ఊరడించాడు. ఈ సమాచారమంతా తెలిసి సుల్తాను ఒళ్ళు నిమ్మళించింది. తరువాత గిజ్రు ఏ స్థలంలోనైతే అమ్రాక్ను బలి చేసి తన కొడుకుకు విందు చేశాడో ఆ ప్రదేశంలో అమ్రాక్ జ్ఞాపకార్థం లోహంతో తయారైన ఒక ఎత్తైన గుర్రపు విగ్రహాన్ని స్థాపించాడు. ఆ విగ్రహం చూసినప్పుడల్లా ప్రతి వారికి గిజ్రు చేసిన లెక్కలేని త్యాగాలు జ్ఞాపకానికి వస్తుంటాయి.